హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ బిహారీ మళ్ళీ వచ్చేసాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అందరికి ముందుగా మొహరం శుభాకాంక్షలు. మన రొట్టెల పండుగ సంబరాలు ఎలా జరుగుతున్నాయో ముందు వెళ్ళి చూద్దారండి. లెట్స్ గో టు ద వీడియో. ఇదిగోండి, మా అన్నతో వచ్చాను రొట్టెల పండుగకి. ఫస్ట్ రోజు తెలుసు కదా ఎలా ఉంటుందో మనకి, వ్యవహారం ఫుల్ రష్. అయినా అలా వచ్చాము మీ అందరికి ఎలా ఉందో చూపించడానికి. చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నేరుగా రొట్టెల మార్పిడి దగ్గరికి వెళ్తున్నామండి, నీళ్ళ దగ్గర, చెరువు దగ్గరికి. అక్కడైతే ఇంకా జనాభా ఏ విధంగా ఉంటుందని చూపిస్తాం. ఈ రోజు నుంచి ఇంకా 4 రోజులు ఫుల్ క్రౌడ్ ఉంటదండి. ఎందుకంటే రేపు రాత్రికి గంధ మహోత్సవం జరుగుతుంది. గంధ మహోత్సవం ఆ మరుసటి రోజు శుక్రవారము, ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి జనాభా మాక్సిమం మాకు తెలిసినంత వరకు ఇప్పటికే దగ్గర ఒక 3 నుంచి 6 లక్షల దాకా వస్తా ఉన్నారండి జనాభా. బయట పార్కింగ్ వెహికల్స్ అయితే ఇవన్నీ వచ్చిన డౌట్, అప్పుడే వచ్చేసి ఉంటారా వీళ్ళు రొట్టెలు అంటే కొంతమంది ఏంటంటే ముందుగానే వచ్చేసి మార్చుకుని వెళ్ళిపోదాం అనే ఉద్దేశం, జనాభా ఎక్కువ అవుతుంది అనేసి వస్తారు. కొంతమంది ఏంటంటే గంధ మహోత్సవానికి అది చూసుకొని గంధం తీసుకుని పోవాలనే ఉద్దేశంతో వస్తారండి కొంతమంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి పక్కన మన నెల్లు ఒక 60 కిలోమీటర్లో ఏఎస్పేట దర్గా ఉందండి. ఆ దర్గాకు వచ్చి ఆ దర్గాని సందర్శించుకుంటారు. ఇటు పక్క చూస్తే కశ్మూర్ మండలం, వెంకటాచలం మండలం కశ్మూర్ దర్గా ఉన్నదండి, అక్కడ సందర్శించుకుంటారు. ట్రావెల్స్ ఇదేనా? అవునండి. చూసారు కదండి జనాభా ఎంతమంది కనిపిస్తున్నారు. ఇక్కడ ఫైర్ స్టేషన్ సిబ్బంది కూడా వచ్చేస్తున్నారు. ఏమన్నా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ప్రమాదవశాత్తు దానికోసం కూడా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు శాఖ వారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. ప్రతి చోట మ్యాప్ అనేది ఇచ్చినారు ఫ్రెండ్స్. ఒక పెద్ద మ్యాప్ ఇచ్చారు. మన దర్గా అనేది ఎలా ఉందనేది ఒక మ్యాపింగ్ లాగా ఇచ్చారు. అంటే ఎటువంటి పిల్లలు ఏంటంటే ఎక్కువగా దర్గా టైము రొట్టెల పండుగప్పుడు చాలా మంది తప్పిపోతూ ఉంటారు. పిల్లకాయలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి విషయాల్లో. అప్పటికి మీకు రూట్ మ్యాప్ అని కూడా ఇచ్చున్నారు. మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ అక్కడే ఉంది. అంటే మనకి ఇప్పుడు ఏమీ కాకుండా పోలీస్ కూడా సిబ్బంది అంతా అక్కడే ఉందన్నమాట. మనకి జాగ్రత్తగా ఎటువంటి ఏదైనా అవసరం అయితే పోలీసుల వారికి మనం కనిపించి, ఇదిగోండి అలా మనం పోలీసు వారిని కలిసి అప్పుడు అక్కడ ఎవరు తప్పిపోయిన వాళ్ళకి మనం చేస్తే అక్కడ మనకి వాళ్ళు రిప్లై అనేది ఇస్తారనమాట. కానీ అయినా జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లకాయలని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే చూశారు కదా ఎంతమంది ఉన్నారు చూడండి జనాలు. అసలు నేనైతే తట్టుకోలేకపోయాను. అసలు ఇక్కడ స్టార్టింగ్ నుంచి అసలు ఫుల్ రష్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రోజే అసలు స్టార్టింగ్ 17 మొహరం రోజే. మామూలుగా అయితే రొట్టెలు 18 తర్వాత 19 గంధ మహోత్సవం తర్వాత 18 నైట్ గంధ మహోత్సవం ఉంటుంది, అప్పుడు చేయాలన్నమాట. కానీ ఏ రొట్టె చదువుతున్నారు? చదువు రొట్టించండి, ఆరోగ్యం రొట్టించండి, సంతానం రొట్టించండి. మీకు ఇక్కడ ఎలా తెలుసు ఇలా రొట్టె? ఎప్పటి నుంచి వస్తుంది? 10 ఏళ్ళ నుంచి వస్తుంది. మీకు అన్ని కోరికలు నెరవేరాయి ఇక్కడ? నాకైతే నెరవేరినాయి. కొడుకు కావాలంటే కొడుకు పుట్టిండు, మనోడు కావాలంటే మనోడు పుట్టిండు. ఆరోగ్యం బాగుండాలంటే బాగుండేది. నాకు అన్ని ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు కూడా ఆరోగ్యం ఉండాలనే వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్తే మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబాద్ ఓకే. ఏమేమి రొట్టె కోసం వచ్చారు ఇప్పుడు? నేను 5-6 ఇయర్ నుండి వస్తున్నానండి. ఓకే. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మామూలుగా వచ్చేసి తెలియకుండా, సెకండ్ టైం వచ్చినప్పుడు బాబు స్టడీ కోసం తీసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది వదిలేసి జాబ్ తీసుకెళ్ళాను. జాబ్ వచ్చి కోరికలన్నీ వచ్చి రాబట్టి మీకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటి ఖర్చు కోసం వచ్చాను. చిన్న బాబు ప్రమోషన్ కోసం వచ్చాను. తీసుకున్నారు మరి? పట్టుకున్నారు? తీసుకున్నామండి. బాగానే ఉన్నాయి, ఇక్కడ బాగానే జరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ జనం ఎక్కువ తెలియదు, కానీ రొట్టెలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అదే ఎక్కువ మంది జనాలు ఇవ్వడం లేదు కాబట్టి 3 years బ్యాక్ నుండి కరోనా రావడం వల్ల ఎక్కువ వస్తుందండి. థ్యాంక్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? చాలా బాగుందండి. నాకు మాత్రం అనుకునే మొత్తం జరిగాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఎలాగా రొట్టెలు వాళ్ళు వచ్చి ఎంతంత దూరాన్ని నుంచి వచ్చి రొట్టెలు పట్టుకుంటున్నారో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని చెప్తుంటే. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు.
हमें आगे बेंगलुरु से आगे हैं, कर्नाटका बेंगलुरु से आगे हैं। बेंगलुरु से कितने साल से आते हैं यहाँ पे? हमें माशाल्लाह से 3-4 साल से अलग हैं। क्या क्या मुराद लेके आए इधर यहाँ पे? हमें मुरादा लेके आए थे, हमें घर लेने के वास्ते, सेहत के वास्ते, शादी के वास्ते लेके आए थे। अल्हम्दुलिल्लाह बाबा के करम से अल्हम्दुलिल्लाह सब चीज बाबा अता कर रहे हैं, और वो जो देना था दे डाले। और 1-2-3 मुरादा ले कोई बाबा के दरबार में इंशाल्लाह बाबा अता करते हैं इंशाल्लाह। वो एक उम्मीद यकीन से बाबा बुला लिए आगो ही इंशाल्लाह। इधर आते हैं ना, हर एक साल आते हैं ना? हाँ, अरेंजमेंट कैसा आपको? माशाल्लाह अरेंजमेंट तो क्या भी बोले जैसा नहीं है। माशाल्लाह इतना अच्छा अरेंजमेंट है, पुलिस वाले से इतना कॉपरेशन है, कमेटी वाले से इतना कॉपरेशन है, सब से भी इतना कॉपरेशन है कि बहुत अच्छा लगता है। और इधर के आवाम भी बहुत अच्छा सपोर्ट करती है। ऐसा नहीं कि लैंग्वेज बैरियर है, अगर को लैंग्वेज नहीं है तो भी सब जने समझाती हैं, करती हैं। वो हमने जरा समझ में आता है, हमना तो आता नहीं है कि लैंग्वेज। तो हमारा इधर आंध्रा होने से तेलुगु ज्यादा रहता। हाँ ज्यादा। कर्नाटका होने से तेलुगु नहीं आता। तेलुगु नहीं आता, हमने कन्नड़ा बात करते हैं, कन्नड़ी हमें कर्नाटका से आगू ही सो। अच्छा शुक्रिया भाई, आपकी मुराद अभी जो तुम्हें लेकर है वो बाबा हमारे अल्लाह ताला जरूर पूरा करेंगे। इंशाल्लाह दुआ करो आप हमारे हक में इंशाल्लाह, और सबके हक में दुआ करो। जो भी मुरादा से आ गई, मन्नत से आ गई, सबके मुरादे मन्नतें पूरे होंगे, अल्लाह ताला सबको भी आसान करेंगे इंशाल्लाह। अल्लाह आमीन। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంతమంది వస్తున్నారు. రొట్టెలు పట్టుకునే వాళ్ళు, రొట్టెలు ఇచ్చేవాళ్ళు. అసలు నేనైతే ఫస్ట్ రోజు అసలు ఇంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అసలు కనుచూపు మేరలో అసలు ఎంతమంది జనాలు చూడండి. నేనైతే యాక్చువల్గా ఎప్పుడు మనకి గంధం మహోత్సవం ఆ మూమెంట్లో ఆ రోజు పోతుంటాను అనమాట, మన నెల్లూరు అయినా కానీ అసలు ఫస్ట్ డే కూడా ఎంతమంది జనాలు ఉంటారు నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరేకి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకోసమే ఈ స్పెషల్ వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడండి అసలు ఎన్నో మంది ఎక్కడెక్కడ దూరాల నుంచి కూడా వస్తున్నారు. అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఇక్కడ తెలుగు, ముస్లిం, హిందూ అన్ని మతాలు కులమతంగా చేసుకునే పండగగా ఇది రొట్టెల పండుగ అనేది మనకి ప్రాచుర్యం వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి అసలు బుడ్డం ఎట్టాడుతుందో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ సందరంతా ఆ పాప ఆనందంలోనే ఉంది వాళ్ళని ఆయన ఆడిస్తుంటే. మీకు ఎలా అంటారు? మనకు ఈ అక్కగారు మహారాష్ట్ర నుంచి వచ్చినారంట. చూడండి ఒకసారి మా అక్కగారితో మాట్లాడుకుంటాం. दीदी आप कहाँ के रहने वाले? दीदी महाराष्ट्र से। महाराष्ट्र बोले तो गांव का नाम? नागपुर। नागपुर నుంచి వచ్చినారు. दीदी आप इधर कितने साल से आते हैं? लास्ट 3 years से आते हैं। अब क्या क्या मन्नत लेके आए दीदी इधर? आज इस बार फिलहाल तो मैं अपने घर की मन्नत लेकर आई हूँ। आई नीड टू रिनोवेट माय हाउस, सो आई एम हियर। जी आपको कैसा लगा इधर आने के बाद में? इधर का मैनेजमेंट वेरी नाइस, एवरीथिंग इज गुड। देयर आर शेल्टर्स, देयर टॉयलेट्स, क्लीन टॉयलेट्स, देयर गिविंग द फैसिलिटीज ऑफ वाटर, एवरीथिंग इज फाइन। वी आर कमिंग फ्रॉम लास्ट ईयर, एवरीथिंग इज गुड। कौन सा रोटी आप इधर खाए थे? कौन सा पकड़े थे आप? सेहत की रोटी पकड़े या कौन सा रोटी? अभी मैंने घर की रोटी ली है। अच्छा शुक्रिया दीदी। अच्छा ओके అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? మధ్యప్రదేశ్ చిన్నవాడ జిల్లా. అబ్బా, ఎప్పటి నుంచి? ఈ 7వ సంవత్సరం అండి. అబ్బా, 7 సంవత్సరాలుగా వస్తున్నారు. ఎలా ఉంది మీకు ఇక్కడ? అంటే అసలు మీకు ఎలా తెలుసు ఇక్కడ ముందు నుంచి రావడానికి? మా నెగిటివ్ ప్లేస్ రాజమండ్రి, అక్కడ సెటిల్ అయ్యాం అన్నమాట. ఓకే, నా ఫ్రెండ్స్ అందరూ. ఓకే, సార్ అందరిని తీసుకొని వస్తారంటారు. 4వ సంవత్సరం. ఆహా, వాళ్ళు కూడా రావడం అంతా. ఓకే, ఇప్పుడు మీరు ఏ రొట్టె కోసం తీసుకుంటున్నారు? నేను సంపాదన రొట్టెని ఇంటి రొట్టె తీసుకున్నాను. ఓకే, మామూలు ముందు ఏం తీసుకుంటే మీకు ఇప్పుడు బాగా సక్సెస్ అయిపోయినా ఉంటేనే ఇంటి రొట్టె తీసుకున్నా, ఇల్లు కట్టేసుకున్నా. మళ్ళీ ప్లాట్ రొట్టె తీసుకున్నా, ప్లాట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ప్లాట్ తీసుకున్నా, అది కూడా అయిపోయింది. ఓకే, ఇంకా మీకు ఇక్కడ అన్ని పరిసరాలు అన్ని బాగున్నాయా? అంటే ఎలా అరేంజ్ చేశారు? అరేంజ్మెంట్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. అంతా ఓకేనా? చాలా బాగుంది. చూడండి వెనకాల మాత్రం పోలీసులు అంతా మనకి చెక్కింగ్ అనేది తిరుగుతూనే ఉన్నారనమాట. ప్రతి టైం టు టైం అనేది అక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటూ, బోటింగ్ వెనకాల అవతల ఫెన్సింగ్ వెనకాల కూడా ఒక పక్క మళ్ళీ పోలీసులు ఒక చెకప్ లాంటిది చేస్తూ భద్రత అనేది కల్పిస్తూ ఉన్నారు అక్కడ వచ్చిన జనాలకి, పర్యాటకులందరికీ. ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం ఇందులో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎటువంటి రొట్టెకి ఇబ్బంది పడకుండా పెద్ద పెద్ద బోర్డుల మీద రాసి పెట్టారనమాట. విద్యా రొట్టె అని, చదువు అదే పెళ్లి రొట్టె అని, సంతానం రొట్టె అని, ఇంకా ఫ్లాట్ రొట్టె అని, అదే అన్ని సంబంధించిన రొట్టెలకు సంబంధించిన అన్ని బోర్డ్స్ అనేవి వేసేసి ఉన్నారనమాట. విదేశీ రొట్టె అని ఇలా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి సపరేట్ ఒక కాంప్లెక్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాంప్లెక్స్ లాగా ఒక్కొక్క రొట్టెకి సంబంధించి అక్కడ వచ్చి వాళ్ళు తీసుకునే విధంగా అందరికీ ఏర్పాటు అనేది చేస్తున్నారు. ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈసారి.
అసలు రొట్టె అనేది ఎలా మార్చుకుంటారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళిద్దరు రొట్టె మార్చుకుంటున్నారు అనమాట. వాళ్ళకి కావాల్సిన రొట్టె అడిగి వాళ్ళకి ఎలా మార్చాలి, ఎలా ఇవ్వాలి అనేది మనకి ఒక సంఘటనగా ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. వాళ్ళ మీద నీళ్లు తీసుకుని ముందు వాళ్ళ తలపై చల్లుతారనమాట. ఇద్దరు ఇలా చల్లి చేతిలో ఇచ్చుకొని వాళ్ళు ఇచ్చిన ఆ రొట్టెని తీసుకొని మహాప్రసాదంగా భావిస్తారు. ఇలా రొట్టె అనేది మార్పడం జరుగుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఎంతమంది జనాలు, అబ్బా అసలు నాకైతే మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా ఉంది. పిల్లకాయలు అయితే అసలు ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి, ఆనందంతో ఈత కొట్టేస్తున్నారు. ఇలా చాలా అందరూ కలిసి ఇలా పండుగ జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కూడా మీ మాటల్లో కామెంట్ చేయండి. అలాగే చూసి ఈ వీడియోని ఎంకరేజ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. చూసారు కదా రొట్టెల పండుగ ఎలా ఉందో, ఇంకా ముందు చూద్దాం రండి. ओके ना। अस्सलाम वालेकुम सलाम। आप कहाँ से आते हैं सर? आपका नाम क्या है? गुंतकल, अनंतपुर डिस्ट्रिक्ट। हाँ गुंतकल, अनंतपुर डिस्ट्रिक्ट। आप क्या काम करते हैं सर? रेलवे में इलेक्ट्रीशियन रिटायर्ड हो गया। रिटायर्ड हो गए, रेलवे में एडजस्ट करके रिटायर्ड हो गया। 4 साल होगा। हाँ, आप कितने साल से आते हैं? 25 साल से आता हूँ। 25 साल से, माशाअल्लाह 25 साल से आते हैं। 25 साल से आजाद, आप 25 साल से आते हैं। इधर कैसा है? तब स्टार्टिंग में कैसा है, अब कैसा है इधर? अब भी वैसा है। अब इधर नीटनेस अच्छा है, करे अरेंजमेंट्स अच्छे में सारे करे। लेडीज भी बाथरूम लेटिना ये वो अच्छा पूरा अच्छा करके है जी। पहले को आपको क्या होता बेटर, पहले से आपको बेटर है, पहले से वो बेटर रोज रोज बढ़ता रहने से उसके बाद से मेंटेनेंस भी वैसा कर रहे हैं, मेंटेन करते हैं। इधर का मेंटेनेंस कैसा है आपको? सुपर है, अच्छा है, अच्छा है, ब्यूटीफुल है। गलाटे गिलाटे लेके आए आराम से चलता है। अभी 25 साल से आते हैं बोले। 25 साल से आपको क्या क्या मुराद लेके आए? क्या क्या मुराद है? सब भी पास हो गए मेरे जी। क्या कोई मुराद भी करे सो कोई रिफीज हुआ नहीं। भान की शादी को पूछा, लोगों को भाई दूसरे को रोटी भी दिया, ये उनको बच्चे हुए क्या, घर में बरकत की रोटी दिया क्या, बच्चे को रोटी भला दिया, रोटी एक रोटी क्या भी नहीं, सब रोटी दिया, सबको दिया मैं, पब्लिक को दिया दिए तो भी पब्लिक दिए तो भी सेटिस्फाइड यार, पूरा सेटिस्फाइड। धोखा क्या भी नहीं, धोखा क्या नहीं, अच्छा होता है आराम से। पढ़ने को नौकरी के वास्ते लिया, नौकरी भी आई है। भान की शादी को लिया, भान की शादी भी आई है क्या, बरकत बच्चे पढ़ने के वास्ते लिए, नौकरी के वास्ते लिए, नौकरी भी आई है। सब सक्सेसफुल से पूरा सेटल हो गए। हाई बार भी छोड़ता नहीं मैं, एक साल आता हूँ, 25 साल से आते हैं, कई को आता हूँ। हवा हाथ अच्छे रखो, अल्लाह ताला करने से दुआ करते हैं। दूसरे क्या भी ये भी खड़वड़ा हास्या हीरे सुनना गड्ढा गिड्ढा क्या भी नहीं, आराम से पावा हाथा घटे तो मौत भी अच्छी मौत आना बोल दो। अल्लाह आमीन करे, आपकी दुआ को कबूल करो अल्लाह ताला। साहिब बने अल्लाह तो तुम्हारे मन्नतों को कबूल करेंगे, जरूर करेंगे इंशाअल्लाह। ఇది చూడండి, వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. రొట్టెల పండుగ అంటే వీళ్ళు స్విమ్మింగ్ లాగా వచ్చి ఈడైతే మామూలుగా మునగట్లేదు, దాని నుంచి ఈత కొడతాను మా వెనకాల వీడియో తీస్తుంటే రచ్చలేపాడు అయితే ఇద్దరు. మన స్వర్ణాల చెరువులో మునిగిన తర్వాత స్నానాలు అన్నీ చూసిన తర్వాత మసీద్కి అందరూ రావడం జరుగుతుంది. రండి అసలు దర్శనం అనేది మసీద్ కాడికి వెళ్దాం, ఎలా జరుగుతుంది ఏందో ఒకసారి చూద్దాం. మన రొట్టెల పండుగ కాడికంటే స్పెషల్ బూందీ అనేది వస్తుంది అనమాట. రొట్టెల పండుగ కాడికి స్పెషల్ మామూలు లడ్డూలు అంత పెద్ద బూందీ రాదంట, ఇది స్పెషల్. నాకు తెలిసి నెల్లూరులో ఉన్న హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే వచ్చినాయి ఫ్రెండ్స్. వైద్య శిబిరం అని చెప్పి అపోలో అన్నీ ఒకటి కాదు, మన నెల్లూరులో ఉన్న ప్రతి హాస్పిటల్ ప్రతిదీ ఇక్కడ ఉచిత వైద్య శిబిరంగా ఏర్పాటు చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేనైతే ఇది గమనించడం. ఎప్పుడు దాకా మనం ఎప్పుడు ఉంటాం కదా వెళ్ళడం, కానీ ఇలాగా ఇన్ని హాస్పిటల్స్ ఒక్క సంస్థలు వచ్చి ఇక్కడ ఫ్రీగా అనేది జరుగుతుందని నాకు అర్థం. మళ్ళీ ఉచిత భోజనం కూడా పెట్టున్నారు చూడండి, అంటే అన్నదాన కార్యక్రమం అంట. అది 16, 17, 18, 19 రోజుల్లో అక్కడ అందరికీ ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారంట. ఇదిగోండి ఇవే క్యాంపింగ్ లాగా అలా వేసి మెడికల్స్ అందరికీ ఫ్రీగా మెడిసిన్స్, ఏవైనా అవసరమైతే అంబులెన్సులు, ఫైర్ స్టేషన్ సంబంధించి ఏమన్నా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు అన్నీ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా అంటే ఈసారి అన్నీ నీట్గా అరేంజ్మెంట్స్ అనేవి జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది ఇవన్నీ చూసినాక. చూద్దాం. చూడండి ఇక్కడ లేడీస్కి మళ్ళీ సపరేట్గా, మళ్ళీ జెంట్స్కి ఒక సపరేట్గా క్యూ దర్శనం కూడా పాటించారు. అండ్ చాలా మంది ఉన్నారు, అయితే క్యూ మాత్రం ఫుల్ రష్ ఉంది. అసలు నేనైతే ఇంతమంది జనాలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫస్ట్ డేనే దర్శనానికి చెప్పాను కదా మీకు ముందు షూటింగ్లో మనం చేసేటప్పుడు, ఇసుక రాళ్ళు
వేస్తే జనం అంతమంది జనం ఇసుక వేస్తే రాలినంత జనం అంటారు కదా, ఆ విధంగా అంతమంది జనం వచ్చున్నారు. అసలు ఫుల్ రష్గా ఉంది. మళ్ళీ ఇక్కడ షాపింగ్ సంబంధించి బ్యాంగిల్స్ షాపు, ఎక్కువ జ్యువెలరీ ఐటమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి. ఎందుకంటే ముస్లిమ్స్కి ఎప్పుడు ఎక్కువ జ్యువెలరీస్ లేడీస్ సంబంధించి ఎక్కువ ఉంటాయి. ఇదిగో మళ్ళీ డ్రోన్ సహాయంతో మళ్ళీ చెకప్ కూడా జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు ఇటు పైనుంచి డ్రోన్ ఎగరేసి అంతా మళ్ళీ ఏమంటారు, అక్కడ ఎటువంటి ఏమైనా ప్రమాదాలు జరగకుండా పైన నుంచి కూడా చూసుకుంటూ కవర్ చేస్తూ ఉంటుంది డ్రోన్తో కూడా. ఇలా కూడా చేస్తున్నారు. ఇది ఒక మంచిదే అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేదానికి ఏమైనా ఎదవలు ఇటువంటి వ్యవహారాలు ఏమైనా చేసినా, రౌడీ ఇలాంటి వేషాలు వేసినా మనకి చాలా మంచిదని, వాటికి మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా మంచి నిర్ణయంగా భావిస్తున్నాను. అది అంటే అంగళ్ళు మాత్రం చాలా బాగా వచ్చున్నాయి. అసలు కిడ్స్కి సంబంధించి ఇది జెంట్స్కి సంబంధించిన క్యూ లైన్ అన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఉంటుంది. మొదటి వాకిలి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఉంటుంది అనమాట. మసీద్ దర్గా సైడ్ చూసారు. అంటే ఇలా చేయడం మంచిదే. ఎటువంటి గొడవలు కూడా ఉండవు, తోపులు అట్లా ఇవి కూడా ఉండకుండా బాగా మనకి వర్క్ అనేది జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. నాకు తెలిసి అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మంచి అప్డేట్స్ దీని గురించి, ఎట్ల పండుగ సంబరాలు అన్ని మీకు చూపిస్తాను. ఇంకా చాలా మంది జనాలు వస్తానే ఉన్నారు. ఇప్పుడు చూసారు కదా ఎన్న మంది దర్శనం జరుగుతుందో. సాయంత్రం ఇంకా పీర్లు అవి కూడా వస్తాయి. సెకండ్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గో.